ఈరోజు సాహర్ మా ఇంట్లో చేసుకొని ఇఫ్తార్ ఎక్కడ చేసుకోబోతున్నాం? ములక్కాళ్ళు పచ్చి రొయ్యలు వేసి కర్రీ చేస్తున్నాను. తర్వాత మా డాడీ నేను మా మమ్మీ సెహర్ చేస్తాం. మా అన్నయ్య లేస్ వస్తున్నారు. ఇది ఫ్రీజింగ్ చేసిన మామిడి పండు. ఇది వాళ్ళ ఇంటి మీద ఒక కన్ను వేసేద్దామా? ఒక ఐటెంతో అయితే తినిపించలేము కదా, ఒక్కటికి చూడండి ఎన్ని ఐటమ్స్ చేస్తాము. మటన్ అన్న పాయ అన్న చాలా ఇష్టం. ఏంటిది 1 2 3 కుక్కర్లు పెట్టావు? పన్నీర్ నా స్టైల్లో చేద్దామని. సరిగ్గా ఇంకో 10 డేస్లో 1 మంత్ అయినా ఫస్ట్ శాలరీ వస్తుంది అనే టైంకి మా మదర్ ఎక్స్పైర్ అయిపోయారు. అమ్మలేని లోటు నాకు తెలియకుండా అక్క నన్నే కాదు మా ఇద్దరు తమ్ముళ్ళు కూడా అలాగే చూసుకుంది. ఒక్కసారి కిచెన్ లో దూరామనుకోండి మా మమ్మీ ఇంకా నన్నే చేయమంటారు. వీళ్ళు వంట చేయడం తక్కువ, కొట్లాడుకోవడం ఎక్కువ ఉంది. ఆయిషా నేను చూసాను సేమ్. వావ్, ఏంటి మా ఆయిషా కరీం ఇంత హడావుడి పడిపోయి ఇన్ని వెరైటీస్ ఇంకా చాలా ఉన్నా కానీ చాలా బాగుంది. ఎక్సలెంట్. ఇప్పుడు నాకు ఇష్టమైన ఫిష్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదారి. నమస్తే, అస్సలాము అలైకుం. తాఫరాతులు మొదలైపోయినవి. నైట్ అంతా మెలకుగా ఉండి నమాజులు చదువుకుంటూ ఇప్పుడు టైం 2 o'clock అయింది. సహార్ కోసం వంటని స్టార్ట్ చేసేయాలి. ఈరోజు సహార్ మా ఇంట్లో చేసుకొని ఇఫ్తార్ ఎక్కడ చేసుకోబోతున్నాం? ఎస్, మా పుట్టింటికి ఈరోజు వెళ్ళబోతున్నాను. మా పుట్టింట్లో మా తమ్ముడింట్లో ఈరోజు మాకు ఇఫ్తార్ విందు ఉంది. అయితే సహార్ స్టార్ట్ చేసేసి నేను సహార్ వండేసాక తహజ్జుద్ నమాజ్ చదివేసుకొని సహార్ తినేసి ఫజర్ నమాజ్ చదివేసుకొని రెస్ట్ తీసేసుకుందాం. ఈరోజు నేను ములక్కాళ్ళు పచ్చి రొయ్యలు వేసి కర్రీ చేస్తున్నాను. తర్వాత చామదుంపలతోటి పులుసు కూడా ఈరోజు చేస్తున్నాను. ఇంకా ఎగ్ ఫ్రై కూడా ఉంది. మరి ఫాస్ట్గా స్టార్ట్ చేసేద్దామా? ఇక్కడ పచ్చి రొయ్యలు ములక్కాళ్ళు వేసి కర్రీ. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై చేస్తున్నా. ఎగ్స్ కట్ చేశాను. కొన్ని ఆరెంజ్ కలర్లో వచ్చాయి. ఇది మాత్రం లైట్ కలర్లో ఉంది. ఎందుకని? నేను చెప్తా, నాకు తెలుసు. ఇవి నాటు గుడ్లు, ఇవి మామూలు గుడ్లు. లేదు, ఇవన్నీ ఒకటే గుడ్లు సేమ్, కానీ లోపల కలర్ డిఫరెన్స్ ఉంది. చూడండి, వీళ్ళు మా మమ్మీ ఏమో రోటీ చేస్తుంది, మా డాడీ ఏమో ఎగ్స్ ఫ్రై చేస్తున్నారు. మా మీఠీ ఏమో, నేనేమో అన్ని ప్లేట్లు సర్దాను టేబుల్ పైన. అన్ని థ్యాంక్ యూ మీఠీ. వెల్కమ్. కుక్ చేశానండి, నేనే అన్ని చేశా. నేనేమో రైస్ వేడిగా చేసా. వేడిగా అంటే నేనే బాయిల్కి పెట్టా. ఇంకా మొత్తం టేబుల్ నీట్గా తుడిచా. ఈ మ్యాంగో ఏమో పీల్ చేసా. ఇంకా మా మమ్మీకి ఇష్టమైనది ఈ కర్డ్ అండ్ మ్యాంగో. మమ్మీ తింటే చాలా బాగుంటుంది యాక్చువల్లీ. మమ్మీ తింటే చాలా బాగుంటుంది అంటే అది చాలా టేస్టీగా ఉంటుందని చెప్తున్నా. మా డాడీ నేను మా మమ్మీ సెహర్ చేస్తాం. మా అన్నయ్య లేస్ వస్తున్నారు. తహజ్జుద్ నమాజ్ చదువుకుంటారు. ఇదేమో డ్రమ్ స్టిక్ అండ్ ప్రాన్స్ కర్రీ. నాకు చాలా ఇష్టం. మా మమ్మీ సూపర్ చేస్తుంది. అసలు మీరు తినాలండి, మా మమ్మీ చేతి సూపర్ ఉంటుంది. ఇది ఏమో చామదుంపల కర్రీ. ఉత్తేష్ణ, ఇది ఎగ్ ఫ్రై మా డాడీ చేశారు. ఇవి రోటీస్, మా మమ్మీ మ్యాంగో. నేను కూడా సహార్ చేసుకుంటున్నాను. నేను మీ అందరి గురించి దువా చేస్తున్నాను తహజ్జుద్ నమాజ్లో. ఇప్పుడు నేను మా డాడీ సహర్ చేస్తున్నాం. మమ్మీ రోటీస్ కుకింగ్ చేస్తుంది.
మా అన్నయ్య తహజ్జుద్ నమాజ్ చదువుకొని వచ్చేస్తాము. నాకు ఇష్టమైన మీగడ పెరుగు. ఇది ఫ్రీజింగ్ చేసిన మామిడి పండు. ఇది సూపర్ మార్కెట్లో అమ్ముతుంటే తీసుకున్నాను. వాళ్ళు ఏం చెప్పారంటే నీటిలో వేసి కొద్దిసేపు ఉంచితే దీని తొక్కు వచ్చేస్తుందంట. వచ్చాక దీన్ని తొక్కు తీసేసి అలా తినాలని చెప్పారు. చూద్దాం. ఫస్ట్ టైం తీసుకొచ్చా. నైస్. తినేసిన తర్వాత ఇలా టెంకలో నుండి ఇలా స్టిక్ని పెట్టి ఫ్రీజింగ్ చేసి, కానీ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. చెరుకు మనం చిన్నప్పుడైతే ఇవి పైన షెల్ తీయడానికి దాన్ని తొక్కు తీయడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మంచిగా తీసి అమ్ముతున్నారు. ఇవి నేను ఇలా టీవీ చూస్తూ ఇప్పుడు తింటాను. ఇది నేను సోంపాని నేనే కాసాను. మీకు సోంపు అండ్ ఇలైచీ వాటర్. సోంపు అండ్ ఇలైచీ వాటర్ ఏంటంటే ఇప్పుడు నాకు కొత్త ట్రిక్ తెలిసింది. మమ్మీ చెప్పింది. అది సోంపు ఓవర్ నైట్ సోక్ చేయాలంట నీళ్ళు. ప్రొద్దుట అవినాక బాయిల్ చేసేస్తే ఇంకా రస్ అందులో ఉన్న సోంపు అండ్ ఇలైచీలో ఉన్న పవర్ అంతా వాటర్లో వస్తుంది. సో ఎందుకు అవుతారు ఇది చెప్పలేదు? చెప్పేసాను. ఒక వీడియో కూడా చేశాను. ఆ రీల్ చూడండి. నేను చెప్పాను టిప్ మొత్తం. ఫైనల్ గా మా వారికి ఇష్టమైన టీ. ఆ కప్ మీద ఏం రాస్తుందండి ఈసారి? మిస్టర్ రైట్. మిసెస్ రైట్ కడగడానికి ఉంది ఆ కప్పు. చూడండి, మా అన్నయ్య సహర్ చేస్తున్నారు. అన్ని ఇక్కడ పెట్టా మా అన్నయ్య కోసం. ఇది మా అన్నయ్య సోంపు వాటర్. ఇప్పుడు బాగా పడుకొని, అంటే ఫజర్ నమాజ్ చదివేసుకుని, ఖురాన్ చదివేసుకుని బాగా పడుకొని ఇప్పుడు లేచాము. ఇప్పుడు రెడీ అవ్వాలి. ఈ డ్రెస్ చూసారా? ఇది ఆయిషా నాకు గిఫ్ట్ గా ఇచ్చిన డ్రెస్ అనమాట. తను నాకు తనకి ఒకేలాంటి డ్రెస్సులు తీసుకుంది. ఇప్పుడు ఈరోజు ఇద్దరం ఒకేలాంటి డ్రెస్సులు వేసుకోవాలి అని డిసైడ్ అయ్యాము. ఇప్పుడు నేను రెడీ అవడానికి వెళ్తున్నాను. రెడీ అయ్యి వచ్చేలోపు కరీం ఇంట్లో ఏం హడావుడి జరుగుతుందో ఒకసారి చూసేద్దామా? వాళ్ళ ఇంటి మీద ఒక కన్ను వేసేద్దామా? హాయ్ అండి, రానే వచ్చింది. ఈరోజు రంజాన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా ఇంట్లో ఇఫ్తియార్ లేకపోతే ఎలాగా? వదిన వాళ్ళు వస్తున్నారంటే మాకు చాలా పెద్ద పండగ లాంటిది. ఈరోజు వస్తున్నారంటే వాళ్ళకి ఒక ఐటెంతో అయితే తినిపించలేము కదా. ఒక్కటికి చూడండి ఎన్ని ఐటమ్స్ చేస్తాము. స్టార్టింగే ఫస్ట్ వదిన ఐటెంతో స్టార్ట్ చేద్దాము. మా వదినకు ఆవళ్ళు అంటే చాలా చాలా ఇష్టం. అందుకనే ఫస్ట్ ఆవళ్ళు స్టార్ట్ చేసేద్దాం. ఇది నానడానికి చాలా టైం పడుతుంది. ఆవళ్ళు అయితే రెడీ. ఒక డిష్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు అన్ని డిష్లు రెడీ చేద్దాం. చాలు, ఇది మ్యారినేట్ చేసి పెట్టేయండి. ఇది చికెన్ బిర్యానీ కోసం. బిర్యానీ ఫర్ చికెన్. బిర్యానీ ఫర్ చికెన్ కాదు, చికెన్ బిర్యానీ ఫర్ కిడ్స్ అంటారు. ఎంత పెద్దగా అయిపోయారో ఆయన నేర్పించాలి అన్ని. మరి తెలియకపోతే నేర్పించాలి, అందుకే కదా నేర్పిస్తున్నాను. కోసం పాయ. అన్నయ్యకి మటన్ అన్న పాయ అన్న చాలా ఇష్టం. అన్నయ్య కోసం పాయ, మరి వదిన కోసం ఏంటి? వదిన కోసం ఐటమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఒకటైతే అయిపోయింది. ఇంకా పన్నీర్ 65 ఉంది, ఫిష్ ఫ్రై ఉంది, జున్ను ఉంది. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఐటమ్స్ ఉన్నాయి. నేను అన్ని లాస్ట్లో మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. పిల్లల కోసం సపరేట్గా, అన్నయ్య కోసం సపరేట్గా. మరి వదిన పుట్టింటికి వస్తుందంటే ఆ మాత్రం ఉండాలి కదండి. మామూలు హడావుడి లేదండి మా ఇంట్లో పొద్దున్న నుంచి. అత్తయ్య వస్తున్నారని, అత్తయ్య మామయ్య పిల్లలు అందరూ వస్తున్నారని. జీవితంలో ఫస్ట్ టైం మా తమ్ముడిని పనిచేయడం చూడడం నేను. ఇప్పుడు వచ్చేవాడు చేసింది లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను. అక్కడ డాడీ ఏం కాదు పని చేస్తాడండి, చేస్తాడు. ఎందుకు చేయడు? వాళ్ళ అక్క అలాగే చెప్తుంది.
వీడు పని చాలు చేస్తాడు. చాలులే. చిన్న చిన్న పనులన్నీ చేస్తాడు. ఓకే, కెమెరా ఆన్ ఉంది కదా, మర్చిపోయాను నేను. ఇక్కడ డాడీ ఏమో కొబ్బరికాయలు కోస్తున్నారు. నువ్వేం చేయవా? నేను ఆఫ్ కెమెరా పని చేస్తున్నాను, చూపించి పని చేయడం నాకు రాదు, అందుకు. అంటే డిస్ట్ పెడతారా? చాలులే చెయ్యి. వీడియో తీస్తుంది, అదే చాలా పెద్ద పని ఆవిడ. ఏంటి అందరు కలిపి నా మీద కట్టారు మొత్తం. ముందుగా జీడిపప్పు తీసుకొని అందులో కొబ్బరికాయలు వేసుకొని తర్వాత ఏం చేయాలి? అదే ఇప్పుడు నార్మల్గా చెప్పండి. ముందుగా మిక్సీ తీసుకొని అందులో జీడిపప్పు వేసుకొని కొబ్బరికాయ వేసుకొని ముందు చేతులు కడుక్కోవాలి. పాయ అంతా అయిపోయింది. జస్ట్ విజిల్ పెట్టేసి ఒక 10 విజిల్స్ వచ్చే వరకు పెట్టి ఒక 15-20 మినిట్స్ ఇందులో పెట్టేస్తే పాయ అయిపోయినట్టే. ఇప్పుడు మటన్ కుర్మా చేసుకుందాము. ఇది కూడా అన్నయ్య కోసమే. ఫస్ట్ ఈ డిషెస్ అయిపోతే తర్వాత పిల్లల వంటలు తీరుబడిగా చేసుకోవచ్చు. ఏం చేయలేదు అనుకోద్దండి, ఈ పిక్కలు ఇందులో నుంచి తీయాల్సిన పని నాది. ఇది మొత్తం కోసి మొత్తం చేసి ఇవ్వాలి మమ్మీకి, అదే చేస్తున్నాను నేను. ఇది మటన్ కుర్మా. ఇది కొంచెం మ్యారినేట్ చేసి కూర అప్పుడే అయిపోయిందా? అవ్వలేదు, మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఓ, చేసిన తర్వాత కూర్మానో కాదో నేను చెప్తానులే, కానీ కూర్మాకి మ్యారినేట్ మీరు చేస్తాను. ఎప్పుడు తినలేదా? తిన్నా అనుకో, అంటే మా ఆడియన్స్ తెలియదు కదా. ఇది కొబ్బరి జీడిపప్పు పేస్ట్. అది ఇందా నేను చేసాను చూసారా, అది మీరే చేశారులేండి, కాదనలేదు ఎవరు. రుబ్బింది ఇంట్లో ఆల్రెడీ ఉప్పు పసుపు కారం వేసేసాను. నేను లాస్ట్లో పెరుగు వేసుకోవాలి. నువ్వు ధనియా జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకొని చికెన్ బిర్యానీ చేస్తున్నాను పిల్లల కోసం. దాంట్లో దాల్చా లేకపోతే బాగోదు కదా. ఫస్ట్ పప్పునైతే కుక్కర్లో వేసేసుకుందాం. ఏంటిది 1 2 3 కుక్కర్లు పెట్టావు. దీని విజులు దాని విజులు దీని విజులు. ఇది పాయ, ఇది మటన్ కుర్మా, ఇది పప్పు. ఇందులో ఏది ఎప్పుడు అవుతుందో చెప్పు. లేదు, నేను చూసుకుంటాను, మీరు కంగారు పడద్దు, నేను చూసుకుంటాను. మా వదిన వద్దు, ఏం వద్దు, జస్ట్ ఒక 2 ఐటమ్స్ చేయి చాలా ఐషా, ఏం వద్దు అంటారు. కానీ 2 ఐటమ్స్ ఎలా చేస్తాను చెప్పండి. రెండిటితో మేము ఎక్కడ అవుతాం? వదిన రాక వస్తారు ఫ్యామిలీ తోటి భోజనానికి. సో రాక ఎప్పుడు వచ్చినా సరే, అసలు మాకు ఈ అవకాశం మళ్ళీ రాదు కదా. లేదు మళ్ళీ వచ్చినా సరే, ఎన్నిసార్లు వచ్చినా సరే ఇన్ని ఐటమ్స్ ఉండాల్సిందే. అక్క కోసం పన్నీర్ అండి, పన్నీర్ నా స్టైల్లో చేద్దామని. యాక్చువల్ అక్క వాళ్ళు మా ఇంటికి రావడం మాకెంతో ఆనందం. ఇది ఎన్నోసార్లు చెప్పాం, కానీ దానికంటే ఒక కారణం ఉంది. నా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ కోసం అని చెప్పి హైదరాబాద్ వచ్చాను నేను. అలా రావడం వల్ల మా అమ్మకి నేను చాలా దూరం అయ్యాను. జాబ్ ట్రయల్స్లో ఉన్నప్పుడు ఒక జాబ్ వచ్చింది. సరిగ్గా ఇంకో 10 డేస్లో 1 మంత్ అయి నా ఫస్ట్ శాలరీ వస్తుంది అనే టైంకి మా మదర్ ఎక్స్పైర్ అయిపోయారు. నా సొంత డబ్బులతో, నా జీతం డబ్బులతో మా అమ్మకి నేను ఏం కొనలేకపోయానని చెప్పి చాలా బాధపడ్డాను. అలా మా అమ్మగారు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అక్కలో మేము మా అమ్మని చూసుకున్నాం. ఎందుకంటే అమ్మ లేని లోటు నాకు తెలియకుండా అక్క నన్నే కాదు మా 2 తమ్ముళ్ళు కూడా అలాగే చూసుకుంది. సో మా అమ్మకి నేను ఏమైతే ఇవ్వలేకపోయానో ఆ ఆనందాన్ని మా అక్కతో నేను తీర్చుకుంటున్నాను. మా అక్కకి ఇష్టమైనవి వండి పెట్టడం కానీ, తనకి ఇష్టమైన బట్టలు ఇవ్వడం కానీ, తన చిన్న పనుల్లో నేను సాయం చేద్దామని చెప్పి. ఎందుకంటే మా అమ్మకి అలాగే నేను చేసుకోలేదండి. ఇకపోతే మా నాన్నగారితో కూడా నా బాండింగ్ చాలా బాగుండేది. కానీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ స్థానాన్ని మా బావగారు తీసుకున్నారు. మా నాన్నగారి కంటే చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని. ఎప్పుడు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మేమే కొంచెం బావతో భయపడుతూ ఉంటాం, కానీ ఆయన మాత్రం మమ్మల్ని బావమరుదులా కాదు, సొంత బిడ్డలాగే చూసుకుంటారు ఆయన. అక్క కోసం క్రిస్పీ కార్న్ చేస్తున్నాను. కార్న్ శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకొని ఉప్పు కారం వేసుకొని, చాలండి మళ్ళీ అక్క ఎక్కువ తినదు కానీ ఆ కోటింగ్ ఉంటుందని చెప్పి చేస్తున్నాను. మా జువేరియాకి కానీ అబ్దుల్కి కానీ అందరికీ ఈ క్రిస్పీ కార్న్ అంటే చాలా ఇష్టం. అంటే ఫస్ట్ ఈ కార్న్స్ నేను వేడి చేసుకున్నాను, అంటే బాయిల్ చేసుకున్నాను. అమ్మా సాల్ట్ కారం ఎవరు తెస్తారు?
మీరు ఒక్కొక్కటి కాదు, అన్నీ ఒకసారి చెప్పాలి. ఒక్కొక్కటి చెప్తారండి. ఇదిగోండి. ఇది తయారైన తర్వాత ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాగా చెప్పానే. బ్లాక్ పెప్పర్, ఇందాకటి నుంచి మీరు మా మమ్మీ వంట చేయడం, మా డాడీ వంట చేయడం, మా తమ్ముడు హెల్ప్ చేయడం చూసారు. నేనేం చేయట్లేదని మీరు అనుకుంటున్నారేమో. కాదు, నేను లాస్ట్లో వస్తాను కాబట్టి లాస్ట్లోనే చేస్తున్నాను. డెజర్ట్ చేస్తున్నాను అనమాట, అరేబియన్ పుడ్డింగ్. డ్రై ఫ్రూట్స్ వేసి. నాకు వంట వచ్చినా నేను ఎందుకు చేయను తెలుసా? ఒక్కసారి కిచెన్లో దూరామనుకోండి మా మమ్మీ ఇంకా నన్నే చేయమంటారు. రోజు అన్ని వంటలు నన్నే చేయమంటారు. అందుకే ఎక్స్పీరియన్స్ అయిపోయింది. అందుకే నేను తొందరగా కిచెన్లో రాను. ఎలాగో ఫ్యూచర్లో అదే చేసుకోవాలి. మళ్ళీ బ్రెడ్ వేసుకొని మళ్ళీ దాని మీద కస్టర్డ్. ఇది చాలా సింపుల్ రెసిపీ అనమాట, ఏం ఉండదు దీనికి. కానీ ఏంటంటే ఎక్కువ ప్రేమతో చేస్తున్నాను. అక్క కోసం ఫిష్. ఈ ఫిష్ని నా స్టైల్లో వేపేస్తాను అనమాట. వేపుకొని తినడం బాగా అలవాటు కదా మీకు. నీకులాగా వేపుకొని తినడం బాగా అలవాటు అండి మా ఆయనకి. నీకులాగా వీళ్ళు వంట చేయడం తక్కువ, కొట్లాడుకోవడం ఎక్కువ ఉంది. చిన్నప్పుడు మా అమ్మాయి ఏం మాట్లాడలేదు అని చెప్పి చాలా ఇది అయ్యాను. ఇప్పుడు మాట్లాడుతుంటే వద్దమ్మా అక్కడికి ఆఫ్ చేసే అంటున్నా. ఎందుకంటారు? నిజాలు కొన్నిసార్లు చేదుగానే ఉంటాయి. ఇప్పుడు మా అరేబియన్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. దాని మీద మిల్క్ మేడ్ ఇంకా ఫ్రెష్ క్రీమ్ వేసేసుకొని డ్రై ఫ్రూట్స్తో టాప్ చేసుకున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 hours కోసం బాగా చిల్లు ఉంటుంది. ఆ డ్రై అంటే ఏ ఫ్రిడ్జ్లో పెట్టాలి? మీ ఫ్రిడ్జ్లోనా మా ఫ్రిడ్జ్లోనా? పులుసు కూడా రెడీ. ఇప్పుడు బిర్యానీ స్టార్ట్ చేసుకుందాం. నెయ్యి. బిర్యానీలో నెయ్యి లేకపోతే ఎలాగా? నేను వదిన దగ్గరే నేర్చుకున్నాను. చేస్తున్నాను ఇప్పుడు. క్రీమియస్ కర్డ్ రైస్. ఏంటి తెలుగులో చెప్పరా? పెరుగన్నం చేస్తున్నాం. పెరగన్నంకి వాడు ఇంత హడావుడి చేసేదేం లేదండి, అన్నీ మేమే తెచ్చి పెట్టాం. వాడు ఖాళీ ఇప్పుడు కూర్చొని మంచిగా కలుపుతాడు, కానీ అందులో తడక ఒకటి వేస్తాడు వాడు. అది హైలైట్ అన్నమాట. అదేంట్రా కర్డ్ రైస్ అని చెప్పి పాలేస్తున్నావు? ఏంటిది తినేలాగే ఈ రోజుకి? ఏదో చేస్తున్నాడు కదా, ఎంకరేజ్ చేయాలి, డిస్కరేజ్ చేయకూడదు. మా మమ్మీ ఏమో, మా డాడీ చూసారు అక్కడ అయిపోయింది మొత్తం. చక్కగా వెళ్ళి అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది. వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నారు అన్నమాట. నాకు అక్కడ ఎవరు ఇచ్చారని ఆ వంట ఏదో బయట చేసుకుంటానని చెప్పి అక్కడ పెట్టుకుంది. నేను చేసుకోవాల్సిన క్రిస్పీ ఫ్రై కానీ, పనీర్ కానీ, ఫిష్ కానీ అన్నీ ఉన్నాయి. నేను చెప్పానే వీళ్ళు చేయడం తక్కువ పట్టుకోవడం ఎక్కువ అని చెప్పి. చూసారా? అబ్బా మస్తు స్మెల్ వస్తుందండి, ఆకలి అవుతుంది. అత్తకి కాజూస్ అంటే చాలా ఇష్టం, ఇంకా కొన్ని వేయి. వేద్దాం. గ్రేప్స్ వేస్తున్నాను, కట్ చేసి వేస్తారు కదా గ్రేప్స్. పాపం మా వాడు ఇందాక ఉప్పు వేయడం మర్చిపోయాడు, ఇప్పుడు వేసుకున్నాడు వాడు హడావుడిలో. దమ్కి పెట్టేసాము బిర్యానీ. ఒక 20 minutes చికెన్ బిర్యానీ అయిపోతుంది. మిగతాదంతా కర్రీ చేస్తారు చూడండి. చూసారా? పనీర్ ఫుల్ మ్యారినేషన్ అయిపోయింది. మేకప్ చేసుకుందాం లేదు. అదితో నూనె వేడి అవ్వలేనట్టుంది. తొందరపడి ఒక పొయ్యిలా ముందే పడిపోయింది. వెయిటింగ్. చూసారా? గోల్డెన్ కలర్లో
భలే ఉంటుందండి తింటే. నెక్స్ట్ ఐటమ్ మళ్ళీ ఇదే. ఐటమ్ మష్రూమ్. మష్రూమ్ అన్నా కూడా మాకైతే చాలా ఇష్టం. సో ఒకసారి కలిపేసుకున్నాము. ఫ్రెంచ్ ఫ్రైస్, అది కూడా కీమా. కోసం పైనాపిల్ ఫ్రై ఫైనల్లీ. అన్నయ్య కోసం చపాతీలు చేస్తున్నాం. ఇది చేస్తే కంప్లీట్ అయిపోయింది. కరీం ఇంటికి వెళ్ళటానికి రెడీ అయిపోయాను. మా వారు కూడా చక్కగా రెడీ అయిపోయారు. ఇప్పుడు మా మీఠి రెడీ అవడానికి ఇంకాస్త టైం పడుతుంది అంది. తను రాగానే మనం బయలుదేరిపోదాం. మా అబ్దుల్ కూడా రెడీ. మా మీఠి రెడీ అయిపోయి వచ్చేసింది. जाएंगे करीम मामा घर को? मेरे घर पे रहते मैं अब्बा जाके आना. जाएंगे या चलो. వీళ్ళు బాగానే డిషెస్ చేశారు చాలా. ఇవి అన్ని చూడండి చాలా బాగున్నాయి. ఐ కాంట్ వెయిట్ టు ఈట్ అసలు. మా నిషోకి ఏం చేస్తుందో పాపం చాలా కష్టపడారు వీళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ మామీ. ఇట్స్ మై ప్లెజర్ అమ్మా. సో నాకు ఇష్టమైన కోకోనట్ వాటర్, షుగర్ కేన్ జ్యూస్, ఇంకా వాటర్. నా ఫేవరెట్ చికెన్ కూడా. చికెన్ అది తెలియదు కానీ ఇదైతే నా ఫేవరెట్. ఫ్రెంచ్ ఫ్రైస్. क्या मीठी మా ఆయిష అబ్బా బిర్యానీ చేసేసింది. వావ్ స్మెల్ అయితే అద్దరిపోతుంది. ఆయిష రెడీ, అన్ని రెడీ, అంతా అయిపోయింది. వచ్చేయండి. వావ్ ఏంటి మా ఆయిష కరీం ఇంత హడావుడి పడిపోయి ఇన్ని వెరైటీస్ ఇంకా చాలా ఉన్నా కానీ కుదరలేదు. రంజాన్ కాబట్టి అన్ని ఇంట్లో చేసిందే. ఇన్ని ఎలా ఇఫ్తార్ ఒక్క రోజు నేను ఎలా తినాలి? నాకు అన్ని తినాలి. ఈ రోజు ఏ డైటింగ్ లేదు. అన్ని తినాలని ఉంది కానీ ఒకేసారి ఎలా తినగలను? ఇవన్నీ పెట్టుకొని తర్వాత ఒకటి ఒక 10 రోజులు ఇంట్లో ఉంచుకొని తిన. అలా ఇదేంటి చేప? ఇది ఫిషే కదా? ప్లాస్టిక్. అయ్యో నాకు ఇష్టమైన ఫిష్ ఫ్రై అన్ని అందరికి ఇష్టమైనవి అన్ని ఉన్నాయి. మాక్సిమం చేయడానికి ట్రై చేసాం మేము. మాక్సిమం అందరికి ఏమేమి ఇష్టమో అన్ని చేయడానికి అయితే ట్రై చేసాము. ఇవన్నీ కూడా చేయడంలో వీళ్ళ ప్రేమ అయితే నాకు కనిపించేస్తుంది. ఎంత ప్రేమతో చేశారు. ఇంత ప్రేమతో చేసినప్పుడు ఒక్కటి మిగల్చకుండా తగ్గేదేలా అని తినేయాలి. మీటి ఇఫ్తార్ కా టైం నీకోసం డెజర్ట్ కూడా మీ గురించి మష్రూమ్ ఫ్రై, మష్రూమ్ ఉంది, పన్నీర్ ఉంది. కొంచెం అది ఓకే అడ్జస్ట్ అవ్వాలి. అది ఇది పూర్ణం కోసం ట్రై చేసాం కానీ అవ్వలేదు. కొబ్బరి
నేను దేంతో స్టార్ట్ చేయాలి? ఆవిడతో. నిజంగా నాకు చాలా ఇష్టమైన ఆవిడ. గైదా నేను 1 బస్ ఒకటే వేయి ఆయుష. ఇంకా అన్ని చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఎంజాయ్ చేద్దాం. మా వారి కోసం పాయ రోటి. పెరుగు ఆవిడ. ఎక్సలెంట్. ఆయుష్ ఇది ఇంట్లోనే చేసావా? ఇంట్లోనే చేశాను, నేనే చేశాను. ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ చేశాను. పెరుగు ఆవిడతో స్టార్ట్ చేసాను. పన్నీర్ ఇది కూడా ఎలా చేస్తారో చూడలేదు నేను. బ్లాగ్ రిలీజ్ అయ్యాక లైవ్ అయ్యాక చూస్తాం. సూపర్. చాలా బాగుంది. నేను ఆగలేకపోయి, నాకు జున్ను అంటే చాలా ఇష్టం. ఇది మోమోస్, ఫ్రెంచ్ ఫ్రైస్, క్రిస్పీ కార్న్, ఇంకా నేను రోటీ ఇంకా బిర్యానీ కూడా వేయించుకుంటా. ఇప్పుడు నాకు ఇష్టమైన ఫిష్. నాకు పొట్ట ముక్కలు అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ ఆయుష. నాకు చాలా ఇష్టం. नहीं कॉर्न राइस नहीं, बगारा नहीं तू उसमें। ये फ्रूट से, ड्राई फ्रूट से एंड कर्ड राइस से। फ्रूट कर्ड राइस। మా మేనకోడలు చేసిన ఇది నాకు నేర్పించు. ఎక్సలెంట్, సూపర్ సూపర్. अरे कार्ड लास्ट में खाते थे। మా రిహాన్ చేసిన పెరుగన్నం అంటే ఎక్సలెంట్ గా ఉందంట. ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, కర్డ్ రైస్, ఫ్రూట్ డ్రై ఫ్రూట్ క్రీమీ, ఫుల్ క్రీమ్ వేసాడు, ఫుల్ క్రీమ్ బటర్ వేసి చేశాడు. నాకు ఇష్టమైన పైనాపిల్ ఫ్రై. మా ఆయన ఎప్పుడు ఎక్సలెంట్ గా చేస్తుంది, ఈసారి కూడా అదరగొట్టేసింది.
ఫుల్గా నెయ్యి వేసి మళ్ళీ మంచిగా వేడి చేసి తీసుకొచ్చింది బొబ్బట్టు. నా వేడి ఒక్కరోజే కమ్మటి నెయ్యిలో బాగా ఫ్రై అయిన బొబ్బట్టు చాలా వేడిగా ఉంది. అక్క కోసం పన్నీర్ జిలేబీ. పన్నీర్ జిలేబీ మా అబ్దుల్కి చాలా బాగా నచ్చిందంట. తన ఎక్స్ప్రెషన్ నేతి అరిసంట అద్దరింది. అరవకుండా తింటుంది. నాకు ఈరోజు ప్రసాద్ సిద్ధు చాలా చాలా హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ సిద్ధు, ప్రసాద్, సుజాత కూడా. మా సుజాత ఇక్కడ కూర్చుంది. సుజాత చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. మా వదినకి చాలా చాలా ఇష్టం జున్ను అంటే. సపరేట్గా తెప్పించాను. అదే బాబు జున్నే. నా కడుపు అసలు ఫుల్గా అయిపోతుంది. కొంచెం లెగిసిందా కదిలి మళ్ళీ కూర్చోండి. అమ్మా జున్ను అసలు చాయ్ పియద్దు. ఇంకా దీన్ని కూడా ఎందుకు వదలటం? ఓకేనా? ఇది కూడా తినాలా వద్దా? నేను తిను. ఇంకోటి ఉందా? దేన్ని వదలకూడదు అసలు. ఇది రేగు ఉడియం. చిన్ననాటి తింటారా లేదా? ఇంకా ఎవరైనా జున్ను తెలియదు తింటారా? అన్ని తినేయడమే. ఫైనల్ గా మా రిహాన్ కరీం వాళ్ళ అబ్బాయి వదికలో తను చేసిన కర్డ్ రైస్ తను చాలా డిఫరెంట్ గా చేశాడంట. తిని మా వారు చాయ్ లవర్ చూడండి, చక్కగా చాయ్ పెట్టేసుకొని. నాకు ఇష్టమని కాజు ఎక్కువ వేసావా? థ్యాంక్ యూ రిహాన్. మామూలుగానే వేస్తారు కానీ మినిమం వేస్తారు. నా కోసమే నేను చాలా ఎక్కువ వేసాడు. ఎప్పుడైనా చాయ్ కర్రీస్తున్నా రేపటి నుంచి ఎప్పుడు మా ఇంటికి ఒకసారి వచ్చి ఇది చేసి నెమ్మదిగా వెళ్ళిపోతుండే. నా కోసం వచ్చి చాలా 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 బాగుంది. సిద్ధు కూడా మీ ఇంటి పక్కనే. ఎక్సలెంట్. నో వర్డ్స్. టీ అయిన దాంట్లో పెరుగన్నంలో టీయా? చాయ్ నాకు అసలు టీ అంటేనే ఇష్టం లేదు. మోషన్ కావట్లేదు. మా అబ్దుల్ ట్యూషన్కి వెళ్ళిపోయాడు. మా అబ్దుల్కి ఇది
and grape. థ్యాంక్ యూ సో మచ్ ఆయుష. చాలా అది మా బాధ్యత. థ్యాంక్ యూ కాదు, ఇది మా బాధ్యత. అదిరింది శారీ అయితే. ఇక్కడ నుంచి మా ఇది స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మంచిగా తిని మంచిగా ఎంజాయ్ చేసి, ఎంతైనా పుట్టిల్లే కదండి ఎవరికైనా. పుట్టింటికి వస్తే అసలు ఆ ఫీలే వేరబ్బా అన్నట్టుగా ఉంటుంది ప్రతి ఆడపిల్లకి. ఓకే మీటి, నీకు ఇచ్చిన ఎన్వలప్ భయ్యాకి ఇచ్చేయాలి. ఓకే ఇచ్చేస్తా కదా. ఈరోజు మా మామయ్య ఇంట్లో ఇఫ్తార్ అదిరిపోయింది. అసలు చాలా బాగుండే ఫుడ్, అన్నీ సూపర్ ఉండే. నాకు అన్నిటికన్నా క్రిస్పీ కార్న్ చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మామ. డెజర్ట్స్ లో అయితే ఆఫ్రికన్ పుడింగ్, అరేబియన్ పుడ్డింగ్ సూపర్ ఉండే. అసలు కర్డ్ రైస్ అయితే చెప్పే అవసరం ఉండదు. ఆ బిర్యానీ ఉందండి, వరల్డ్ బెస్ట్ బిర్యానీ. అందరినీ కవర్ చేసేసింది. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంకా వీటిని కొట్టేసి నాకు తెలుసు ఎప్పుడు చెప్తారు.